చావుకు దగ్గరలో ప్రేమ. గీతాంజలి సినిమా వెనుక నిజం మీకు తెలియదు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఇద్దరికీ ఒకే సత్యం. వారు త్వరలో చనిపోతారు. అదే సమయంలో వారు ప్రేమలో పడితే ఇదే గీతాంజలి. తెలుగు సినిమా చరిత్రను మార్చిన ప్రేమ కథ. తెలుగు సినిమా ప్రేమ కథలు చాలా ఉన్నాయి, కానీ ఒక ప్రేమ కథ జీవితాన్ని, మరణాన్ని, ఆనందాన్ని ఒకేసారి చూపించింది. అదే గీతాంజలి. అక్కినేని నాగార్జున మరియు గిరిజ శెట్టర్ నటించిన ఈ సినిమా ఇప్పటికీ ప్రతి ప్రేమికుడి గుండెల్లో ఉంది. ఈ కథలో హీరో ఒక రిచ్ ఫ్యామిలీ అబ్బాయి జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కేర్ఫ్రీగా తిరుగుతాడు. ఒకరోజు అతనికి షాకింగ్ న్యూస్, తనకు ఒక డెడ్లీ డిసీజ్ ఉందని, ఇంకా కొద్ది రోజులు మాత్రమే బతుకుతాడు. ఆ షాక్తో జీవితాన్ని చివరిసారిగా ఎంజాయ్ చేయాలి అనుకుంటాడు. అక్కడే అతను ఒక విచిత్రమైన అమ్మాయిని కలుస్తాడు. ఆమె గీతాంజలి. ఆమె బిహేవియర్ టోటలీ డిఫరెంట్. నవ్వుతూ ఉంటుంది, అల్లరి చేస్తుంది, జీవితాన్ని చాలా పాజిటివ్గా చూస్తుంది. మొదట అతనికి ఆమె ఇరిటేజింగ్గా అనిపిస్తుంది, కానీ ఆమెపై ఆకర్షణ పెరుగుతుంది. వారి మధ్య చిన్న చిన్న ఫైట్స్, ఫన్ మూమెంట్స్ మరియు స్లోలీ ప్రేమ. ఇక్కడ సినిమా మ్యాజిక్ మొదలవుతుంది. ప్రేమ అంటే ఏమిటో చాలా సింపుల్గా, బ్యూటిఫుల్గా చూపించారు. గీతాంజలి ఒక మాట చెబుతుంది, లైఫ్ షార్ట్ అయినా హ్యాపీనెస్ ఫుల్ ఉండాలి. ఈ డైలాగ్నే సినిమా షోలు. ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్, హీరోకి మాత్రమే కాదు, గీతాంజలి కూడా అదే డిసీజ్. ఇద్దరూ త్వరలో చనిపోతారు, కానీ ఒకరికొకరు అది తెలియదు. ఈ పాయింట్ నుండి సినిమా పూర్తిగా ఎమోషనల్ రైడ్ అవుతుంది. చివరికి ట్రూత్ బయటపడుతుంది. ఇద్దరు ఒకరినొకరు ప్రేమిస్తున్నారని తెలుసుకుంటారు, కానీ టైం చాలా తక్కువ. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, ఎన్ని రోజులు ఉన్నా కలిసి హ్యాపీగా బతుకుదాం. క్లైమాక్స్లో ప్రేక్షకులు కన్నీళ్ళు ఆపుకోలేరు. గీతాంజలి ఎందుకు స్పెషల్ అంటే న్యాచురల్ లొకేషన్, సోల్ఫుల్ మ్యూజిక్, రియల్ ఎమోషన్స్, సింపుల్ బట్ పవర్ఫుల్ స్టోరీ. ఇది డైరెక్ట్ చేసిన వారు మణిరత్నం. ఆయన మ్యాజిక్ ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాలో సాంగ్స్ టైమ్లెస్. ఓ ప్రియ ప్రియ, జగడ జగడ హైలైట్ సాంగ్స్. మ్యూజిక్ ఇచ్చింది ఇళయరాజా. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే సినిమా ఇన్కంప్లీట్. గీతాంజలి రిలీజ్ టైంలో బడ్జెట్ అయితే సుమారు 2 కోట్ల దాకా అయింది. ఇది వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సుమారు 10 కోట్లు వసూలు చేసింది. ఇది బిగ్గెస్ట్. ఆ కాలంలో ఇది బ్లాక్ బస్టర్గా నిలిచింది. అప్పటికే కట్ క్లాస్గా గుర్తింపు పొందింది. ఇక అవార్డ్స్ అయితే నేషనల్ అవార్డ్స్, బెస్ట్ పాపులర్ ఫిల్మ్ వచ్చింది. మల్టీప్లేయర్గా నంది అవార్డ్స్ చాలా వచ్చాయి. ఈ సినిమా తర్వాత లవ్ స్టోరీస్ స్టైలే మారిపోయింది. ఈ సినిమా మనకు చెబుతుంది, జీవితం ఎంత చిన్నదైనా ప్రేమ, ఆనందం మాత్రం పూర్తిగా ఉండాలి. మీకు గీతాంజలి సినిమా నచ్చితే కామెంట్లో లవ్ నెవర్ డైస్ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.